మారుతున్న కాలాన్ని బట్టి మనుషుల్లో మార్పులు కూడా చిటికలో వచ్చేస్తున్నాయి. ఎప్పుడు ఎవరు ఎలా ప్రవర్తిస్తారో కూడా తెలియడం లేదు. అయితే ఇక్కడ ఓ అమ్మాయి ప్రవర్తించిన తీరు కూడా అందరినీ షాక్కి గురిచేస్తుంది. కాలేజీ ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఓ స్టూడెంట్ చేసిన పని అందరినీ షాక్కి గురిచేస్తుంది. ఇంతకీ ఆ యువతి చేసిన పనేంటి, అసలేం జరిగింది? లెట్స్ వాచ్. కాలేజీ ఫీజు చెల్లించలేక ఓ లెక్చరర్ను విద్యార్థి వివాహం చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన ఆ వ్యక్తి కొంతమంది అధ్యాపకులతో కలిసి ఓ కళాశాల నిర్వహిస్తున్నారు. ఆ కళాశాలకు మంచి పేరుంది. దీంతో ఆ విద్యార్థిని ఆ కళాశాలలో చేరింది. ఆమె తల్లిదండ్రులది నిరుపేద కుటుంబం అయినప్పటికీ తాము పడుతున్న ఇబ్బందులు తమ కూతురు పడుద్దని ఆ తల్లిదండ్రులు ఆ ప్రైవేట్ కాలేజీలో చేర్పించారు. ఇక కూలి పని చేస్తూ కూతురు కాలేజీ ఫీజు చెల్లించేవారు. అయితే కూలి పనులు మెండుగా దొరికినప్పుడు ఆ విద్యార్థిని ఫీజులు తల్లిదండ్రులు సక్రమంగానే చెల్లించారు. కానీ గత ఏడాది రాష్ట్రంలో తీవ్రమైన వరదలు వచ్చాయి. పంటలు మొత్తం కొట్టుకుపోయాయి. దీంతో ఆ తల్లిదండ్రులకు కూలి పనులు దొరకడం కష్టమైపోయింది. ఈ నేపథ్యంలో తమ కూతురి కాలేజీ ఫీజు కట్టడం గగనమైపోయింది. కాలేజీ యాజమాన్యం ఫీజు గురించి అడిగినప్పుడల్లా ఏదో ఒక కారణాన్ని చెప్పి జరుపుకుంటూ వచ్చేవారు. ఇలా సాకులు విన్న కళాశాల యాజమాన్యం ఆమెను తరగతులకు హాజరు కానివ్వలేదు. దీంతో ఆ విద్యార్థిని అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఆమె నిర్ణయానికి అందరితో పాటు లెక్చరర్ కూడా షాక్ అయ్యాడు. చూడ్డానికి అందంగా ఉన్న ఆ విద్యార్థిని ఉన్న ఫలంగా ఒకరోజు పూలదండ తీసుకెళ్లి ఆ కళాశాల అధ్యాపకుడు మెడలో వేసింది. మీరంటే నాకు ఇష్టం, మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుంటాను, మీతో నా జీవితం గడపాలనుకుంటున్నాను అని చెప్పింది. ఆ మాటలు విన్న ఉపాధ్యాయుడు ఒక్కసారిగా షాక్కి గురయ్యాడు. ఆ తర్వాత తేరుకొని ఆ విద్యార్థినికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పాడు. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఆ యువతి ఎన్ని చెప్పినా చెవిన పెట్టించుకోలేదు. ఇక ఆ విద్యార్థిని బెట్టు వినకపోవడంతో ఉపాధ్యాయుడు చేసేదేం లేక అలాగే సైలెంట్ అయిపోయాడు. అయితే ఆ విద్యార్థి నాకు ట్యూషన్ ఫీజు 10,000 చెల్లించలేకపోవడంతో తనను పెళ్లి చేసుకుందని సదరు టీచర్ తెలిపారు. అయితే ఆ విద్యార్థిని లెక్చరర్ మెడలో దండ వేసిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతున్నాయి. వీడియోలో చూసినట్లయితే ఉపాధ్యాయుడు వయసులో చాలా పెద్ద వయస్కుడిగా కనబడుతున్నాడు. ప్రస్తుతం అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాయని, ఈ కాలంలో కూడా అలాంటి ఫీజుల బాధ ఉందా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆ విద్యార్థిని పెళ్లి చేసుకోవడానికి కాలేజీ ఫీజు చెల్లించకపోవడానికి కారణమేముంది? ఈమెకు నచ్చాడు కాబట్టి మెడలో దండ వేసింది. దీనిని ఫీజు చెల్లించలేదు అనే కోణంలో ఎందుకు చూస్తున్నారు అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ కి గురవుతున్నారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని